ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట డామ్ గుడ్ సిమెంట్. అయోధ్యతో కేవల్ ఝాంకీ హై, కాశీ మధుర అభి బాకీ హై. బీజేపీని బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టిన నినాదాల్లో ఒకటి. దీనర్థం అయోధ్య కేవలం ట్రైలర్ మాత్రమే, కాశీ మధుర ఇంకా మిగిలే ఉన్నాయి అని. ఆ దిశగానే ఒక కీలక ముందడుగు పడింది. మధ్యప్రదేశ్లోని చారిత్రక భోజ్శాల మసీదు కాదు మందిరమే అన్న మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు దశాబ్దాల మసీద్ మందిర్ వివాదాల ముగింపునకు అతిపెద్ద మలుపుగా మారింది. ఎన్నో సాంస్కృతిక ఆధారాలు కళ్ల ముందు కనబడుతున్నా ఇది ముమ్మాటికి మసీదే అని వాదించే కొందరు ఎప్పట్లానే న్యాయస్థానం తీర్పును తప్పుపడుతున్నారు. విచిత్రం ఏంటంటే తమకు ఏమాత్రం సంబంధం లేని విషయాన్ని భారత్పై విషం చిమ్మడానికి అస్త్రాలుగా మలుచుకుంటోంది అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరా. భారత న్యాయ వ్యవస్థ, పురావస్తు శాఖ హిందూ సమాజంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సంచలన కథనాన్ని ప్రచురించింది. రాజకీయ ప్రేరేపిత ఇస్లామోఫోబియా వంటి పెద్ద పెద్ద పదాలు వాడుతూ భారత్పై విషం చిమ్మింది. కానీ అల్ జజీరా వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలను సైతం మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఎందుకు కలవరపెడుతోంది? మందిర్ మసీద్ వివాదాల గురించి ఏం తెలుసని అల్ జజీరా కారుకూతలు కూస్తోంది. భారతదేశంలోని ప్రతి మందిర్ మసీద్ వివాదాన్ని ముస్లింలపై జరుగుతున్న దాడిగా చూపించడమే జర్నలిజమా? అన్నింటికీ మించి మందిర్ మసీద్ వివాదాల ముగింపునకు భోజ్శాల తీర్పు ఎందుకు కీలకం? అయోధ్య కేవల్ ఝాంకీ హాయ్, కాశీ మధుర బాకీ హాయ్ అన్న నినాదాన్ని పూర్తి చేసే సమయం దగ్గరలోనే ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే చారిత్రక భోజ్శాల గురించి తెలుసుకోవాలి. 11వ శతాబ్దం మాల్వా ప్రాంతాన్ని పరమార వంశానికి చెందిన మహారాజు రాజా భోజ పాలిస్తున్న కాలం. ఆయన కేవలం క్షత్రియుడు కాదు, కవి, శాస్త్రవేత్త, విద్యాభిమాని. సంస్కృత విద్యకు, కళలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం కారణంగా ఆయనను భారతదేశపు రినైసాన్స్ రాజు అంటారు. అప్పట్లో ధార్ నగరం జ్ఞాన కేంద్రంగా వెలుగొందింది. రాజా భోజుడు అక్కడ ఒక గొప్ప విద్యాపీఠాన్ని నిర్మించాడని చరిత్రకారులు చెబుతారు. అదే భోజ్శాల. ఇది కేవలం ఒక ఆలయం కాదు, విశ్వవిద్యాలయం. అక్కడ విద్యార్థులు సంస్కృతం, వ్యాకరణం, ఖగోళ శాస్త్రం, తత్వశాస్త్రం నేర్చుకునేవారని చరిత్ర చెబుతోంది. భోజ్శాలలో ప్రధాన దేవత సరస్వతీదేవి, జ్ఞానానికి ప్రతీక. ఒక పురాణ కథనం ప్రకారం అక్కడ ఉన్న సరస్వతి విగ్రహం ఎంతో అందంగా ఉండేదట. దాన్ని చూసిన పండితులు ఇది శిల్పం కాదు, జీవించి ఉన్న దేవి అని చెప్పేవారట. కానీ భారత చరిత్రలో ఎన్నో ఆలయాలపై దాడులు జరిగినట్టే ఇక్కడా జరిగింది. 13వ, 14వ శతాబ్దాల్లో ఢిల్లీ సుల్తానుల దండయాత్రలు మొదలయ్యాయి. అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఈ ప్రాంతంపై దాడులు జరిగాయని చరిత్ర చెబుతోంది. భోజ్శాల ధ్వంసం చేయబడి ఆలయ నిర్మాణంలోని భాగాలతో కమల్ మౌలా మసీదు నిర్మించబడిందని చరిత్రకారులు చెబుతారు. ఇప్పటికీ అక్కడి స్తంభాలు, శిల్పాలు, సంస్కృత శాసనాలు చూస్తే అది పూర్తిగా ఇస్లామిక్ శైలిలో నిర్మించిన మసీదు కాదు అనేది సామాన్యులకు కూడా అర్థమవుతుంది. కానీ ముస్లిం వర్గాలు మాత్రం అది శతాబ్దాలుగా మసీదుగానే ఉపయోగంలో ఉందని వాదిస్తున్నాయి. అందుకే భోజ్శాల చుట్టూ ఈ వివాదం. భోజ్శాలలో మందిరం ఉందా, మసీదు ఉందా అనే విషయంపై చాలా ఏళ్లుగా వివాదం నడుస్తోంది. 2003వ సంవత్సరంలో హిందువులు, ముస్లింలు ఇరు వర్గాలు ప్రార్థనలు చేసుకోవడానికి కోర్టు అనుమతిచ్చింది. ఆ తీర్పు ప్రకారం మంగళవారం రోజు హిందువులు పూజలు చేసుకోవచ్చు, శుక్రవారం రోజు ముస్లింలు నమాజ్ చేసుకోవచ్చు. కానీ అది ఆలయం కాబట్టి పూర్తి హక్కులు తమకే చెందాలని పిటిషనర్లు వాదించగా హైకోర్టు భోజ్శాల కమల్ మౌలా మసీద్ కాంప్లెక్స్లో సైంటిఫిక్ సర్వే చేపట్టాలని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు 2024 మార్చి 11వ తేదీన ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహించిన ఏఎస్ఐకు భోజ్శాల మసీదు కాదు మందిరం అనడానికి అవసరమైన ఎన్నో చారిత్రక ఆనవాళ్లు కనిపించాయి. ఆ సర్వేలో గతంలో దొరికిన ఆధారాల ప్రకారం ఇక్కడ హిందూ ఆలయ చిహ్నాలు స్పష్టంగా ఉన్నాయి. 1875లో ఇక్కడ ఒక అద్భుతమైన సరస్వతీదేవి విగ్రహం దొరికింది. దీనిపై సంస్కృత శాసనాలు ఉన్నాయి. 1880వ దశకంలో మేజర్ కిన్కాయిడ్ అనే బ్రిటిష్ అధికారి ఈ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆయన దీనిని తన వ్యక్తిగత సేకరణగా భావించి 1886 ప్రాంతంలో సముద్ర మార్గం ద్వారా ఇంగ్లాండ్కు తరలించాడు. ప్రస్తుతం ఈ విగ్రహం లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. 1905లో ఈ విగ్రహాన్ని అధికారికంగా లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారు. అప్పటి నుండి ఇది అక్కడి ఏషియన్ గ్యాలరీలోనే ఉంది. దీనిని తిరిగి తీసుకురావాలని హిందూ సంఘాలు పోరాడుతున్నాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా విగ్రహాన్ని భారత్కు తీసుకురావాలని మోదీ సర్కార్ను ఆదేశించింది.
సరస్వతీదేవి విగ్రహం భారత్కు ఎప్పుడొస్తుంది అనేది వేరే సంగతి. భోజ్శాల ఒకప్పుడు హిందూ ఆధ్యాత్మిక కేంద్రం అనడానికి ఇలా ఎన్నో ఆధారాలున్నాయి. వాటినే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో చూపించింది. 2026 మే 15 భారత్తో దశాబ్దాల మందేర్ మసీదు వివాదాలకు ముగింపు పలికే చారిత్రక తీర్పు వచ్చిన రోజు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికలోని ఆధారాలు పరిశీలించిన హైకోర్టు భోజ్శాల పూర్తిగా హిందువులకు దక్కుతుందని తీర్పు చెప్పింది. భోజ్శాల ప్రాంగణం మొత్తం హిందువులకే చెందుతుందని తేల్చి చెప్పింది. నిజానికి మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి ముందు చాలా అంశాలను పరిశీలించింది. కేవలం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక మీదే ఆధారపడలేదు. అక్కడ చారిత్రక సాహిత్యం, కట్టడాల నిర్మాణ శైలితో పాటు మరికొన్ని కీలకమైన అంశాలను పరిశీలించిన తర్వాత ఆ ప్రాంగణం పర్మార్ రాజవంశానికి చెందిన రాజా భోజ్ నిర్మించిందేనని తీర్పు చెప్పింది. రాజా భోజ్ హయాంలో అక్కడ సంస్కృతం పరిఢవిల్లిందనడానికి సాక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేసింది. భోజ్శాల కట్టడంలోని గోడలు, స్తంభాలపై సంస్కృత, ప్రాకృత భాషల్లో చెక్కిన శ్లోకాలు, వ్యాకరణ సూత్రాలు ఉన్నాయి. మసీదు నిర్మాణంలో ఉపయోగించిన స్తంభాలు హిందూ దేవాలయ శైలిలో ఉన్నాయి. వాటిపై దేవతామూర్తులు, యక్షులు, గంధర్వుల బొమ్మలు చెక్కి ఉన్నాయి. ఇవి ఇస్లామిక్ వాస్తుశిల్పానికి విరుద్ధం. పైకప్పుపై పద్మ చిహ్నాలు హిందూ సంప్రదాయంలో ఉండే కళాకృతులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటన్నింటితోనే ఏఎస్ఐ అధికారులు 2000 పేజీల నివేదిక సిద్ధం చేశారు. ఆ నివేదికలో ప్రస్తుతం ఉన్న కట్టడం గతంలో ఉన్న హిందూ దేవాలయం శిథిలాల మీద నిర్మించబడిందని ఏఎస్ఐ పేర్కొన్నారు. అందుకే భోజ్శాల మసీదు కాదు, మందిరమే అని తీర్పిచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఈ తీర్పును కూడా కొందరు తప్పుపడుతున్నారు. వారిలో ఏమాత్రం సంబంధం లేని విదేశీ శక్తులు కూడా ఉండటం భారత్ను లక్ష్యంగా చేసుకుంటున్నారనడానికి నిదర్శనం. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై ముస్లిం వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వే మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఏ ఆధారాలను బేస్ చేసుకుని ఏఎస్ఐ రిపోర్ట్ ఇచ్చిందని ప్రశ్నించారు. అక్కడ భోజ్శాల ఉండేది అనడానికి ఎలాంటి రికార్డులు లేవని వాదించారు. అసలు ఎలాంటి రికార్డులు లేనప్పుడు ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారని వాదించడం ఏంటనేది ముస్లిం వర్గం వాదన. ఇలాంటి కేసుల్లో ముఖ్యంగా నిర్వహించాల్సిన కార్బన్ డేటింగ్ ఎందుకు చేయలేదని ముస్లింల తరపు వాదనలు వినిపించిన ఖుర్షేద్ ప్రశ్నించారు. సర్వే సందర్భంగా మసీదుకు సంబంధించిన కొన్ని ఆధారాలను ఏఎస్ఐ మార్చిందని ఆరోపించారు. ఎంఐఎం చీఫ్ ఓవైసీ అయితే మోదీ ప్రభుత్వం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. వివాదాస్పద ప్రాంగణాన్ని సరస్వతి దేవాలయంగా ప్రకటించిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పును పోలి ఉందన్నారు. అయితే ఈ తీర్పు తమకు వ్యతిరేకంగా రావడానికి ముస్లింలు చేసిన తప్పిదమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. మసీదులో వసంత పంచమి రోజున ప్రతి మంగళవారం పూజలు నిర్వహించుకునేందుకు 1995లో ముస్లింలు ఒప్పందం కుదుర్చుకోవడమే పెద్ద తప్పిదమని ఓవైసీ పేర్కొన్నారు. దీనిని తప్పుడు తీర్పుగా అభివర్ణించిన ఓవైసీ కోర్టు అనేక ప్రాథమిక వాస్తవాలను విస్మరించిందని ఆరోపించారు. బాబ్రీ మసీద్ మాదిరిగానే ఈ కేసు తీర్పు కూడా ఆస్థా అంటే నమ్మకం ఆధారంగానే ఇచ్చారని పేర్కొన్నారు. భోజ్శాల మసీదు కాదు, మందిరమే అని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మరెన్నింటికో గేట్లు తెరిచినట్లే అని ఓవైసీ అన్నారు. ఇది కేవలం అసదుద్దీన్ ఓవైసీ ఆందోళనే కాదు, చాలా మంది ముస్లిం మత పెద్దలు ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దేశంలో మందిర్, మసీద్ వివాదాలు ఇంకా చాలానే ఉన్నాయి. వాటిలో ఉత్తరప్రదేశ్లోని మధుర శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదం ఒకటి. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీకృష్ణుడి జన్మస్థలమైన 13.37 ఎకరాల మధుర ఆలయ సముదాయం, దానిని ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదు చుట్టూ దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఇక్కడి ప్రాచీన ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని హిందూ పక్షాల ప్రధాన వాదన. అయితే ఈ కట్టడం 1991 ప్రార్థనా స్థలాల చట్టం రక్షణ పరిధిలోకి వస్తుందని ముస్లిం ప్రతినిధులు వాదిస్తున్నారు. భూమిని స్వాధీనం చేసుకుని ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ భక్తులు దాఖలు చేసిన 18 వేర్వేరు వ్యాజ్యాలు ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. 2024 ఆగస్టు 1న మసీదు కమిటీ అభ్యంతరాలను హైకోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. తర్వాత కాశీ విశ్వనాథ్ ఆలయం, జ్ఞానవాపి మసీదు, అయోధ్య, మధుర తరహాలోనే దేశంలో అత్యంత సంచలనం రేపుతున్న మతపరమైన ఆస్తుల కేసు ఇది. ఔరంగజేబ్ హయాంలో అసలైన కాశీ విశ్వనాథుని ఆలయాన్ని కూల్చివేసి జ్ఞానవాపి మసీదును నిర్మించారని హిందువుల వాదన. శతాబ్దాలుగా ఇక్కడ నమాజులు జరుగుతున్నాయని ముస్లింలు 1991 చట్టాన్ని ఉదహరిస్తున్నారు.
2021లో 5 మహిళలు ప్రార్థనల హక్కుల కోసం కోర్టును ఆశ్రయించడంతో ఈ న్యాయ పోరాటం వేగవంతమైంది. కోర్టు ఆదేశాలతో జరిగిన సర్వేలో మసీదు వజూఖానాలో శివలింగాన్ని పోలిన నిర్మాణం బయటపడటంతో సుప్రీంకోర్టు ఆ ప్రాంతానికి కట్టుదిట్టమైన రక్షణ కల్పించింది. అనంతరం 2024లో మసీదులోని బేస్మెంట్లో హిందూ పూజారి రోజూ ప్రార్థనలు చేయడానికి కోర్టు అనుమతించింది. ఇక ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో షాహీ జామా మసీదు వివాదం కూడా ఈ కోవలోకి చెందింది. విష్ణుమూర్తి చివరి అవతారమైన కల్కి భగవానుడి ప్రాచీన హరిహర ఆలయం ఉన్న స్థలంలో మసీదును నిర్మించారన్న ఆరోపణలతో 2024లో సంభాల్ జిల్లాలో తీవ్ర పౌర అశాంతి చెలరేగింది. 1526లో బాబర్ కాలంలో ఇది నిర్మితమైందని స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు కాగా కోర్టు సర్వేకు ఆదేశించింది. రెండో విడత సర్వే సమయంలో భద్రతా బలగాలు, స్థానిక ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 4 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఏఎస్ఐ సర్వేను వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా తదుపరి విచారణ జరిగే వరకు అక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆ తర్వాతి స్థానం ఢిల్లీలోకి కుహ్వాతుల్ ఇస్లాం మసీద్ది. ప్రముఖ కుతుబ్ మినార్ సముదాయంలో ఉన్న ఈ మసీదు నిర్మాణం కోసం మహమ్మద్ ఘోరీ, సైన్యాధికారి కుతుబుద్దీన్ ఐబక్ ఏకంగా 27 హిందూ, జైన దేవాలయాలను పాక్షికంగా ధ్వంసం చేశారని చరిత్రకారులు చెబుతారు. ఆ దేవాలయాల శిథిలాలతోనే మసీదును కట్టారని, అక్కడ తమ దేవుళ్లను పునరుద్ధరించాలని 2021లో హిందూ, జైన భక్తులు సివిల్ కోర్టులో దావా వేశారు. అయితే ఈ కట్టడాల ప్రాంగణంలో ఎలాంటి మతపరమైన ప్రార్థనలకు చట్టపరంగా అనుమతి లేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కౌంటర్ దాఖలు చేసింది. చారిత్రక సంఘటనల ఆధారంగా శాంతికి విఘాతం కలిగించలేమంటూ సివిల్ కోర్టు దావాను కొట్టివేయగా ప్రస్తుతం దీని అప్పీల్ పెండింగ్లో ఉంది. ఈద్గా మైదాన్ 2022లో హుబ్బళ్లిలోని ఈద్గా మైదాన్లో గణేష్ చతుర్థి వేడుకలు నిర్వహించుకునేందుకు మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై అంజుమన్-ఏ-ఇస్లాం సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే కర్ణాటక హైకోర్టు మున్సిపల్ అధికారుల నిర్ణయాన్ని సమర్థించింది. ఈ భూమి ధార్వాడ్ మున్సిపాలిటీకి చెందిందని, అంజుమన్-ఏ-ఇస్లాం కేవలం ఏడాదికి ₹1 నామమాత్రపు రుసుముతో 999 సంవత్సరాల లీజును మాత్రమే కలిగి ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఇది సాధారణ ప్రార్థనా స్థలం కాదని, కేవలం బక్రీద్, రంజాన్ పండుగల సమయంలో మాత్రమే ఇస్లామిక్ ప్రార్థనలకు అనుమతించారని తేల్చి చెప్పింది. ఈ అన్ని వివాదాల్లో ముస్లిం మత పెద్దలు కామన్గా చెప్పే పాయింట్ ఒకటే: 1991 ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం అవన్నీ మసీదులే అని. 1947 ఆగస్టు 15 నాటి పరిస్థితులనే కొనసాగించాలనే ఈ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. అయితే భోజ్శాల కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేసింది. భోజ్శాల కాంప్లెక్స్ అనేది 1904 నుండి చారిత్రక కట్టడాల పరిరక్షణ చట్టం కింద రక్షించబడుతున్న పురాతన కట్టడం కాబట్టి దీనికి 1991 నాటి ఆరాధనా స్థలాల చట్టం వర్తించదు అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఓవైసీ వంటి వారిని ఈ తీర్పే ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతవరకు అంతా ఓకే, కానీ ఈ వివాదాలతో ఏ సంబంధం లేని అల్ జజీరా వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు ఎందుకు భారత్ను ద్వేషిస్తూ కథనాలు రాస్తున్నాయి? భోజ్శాల వివాదంపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు భారత్లోని ముస్లిం మత పెద్దల కంటే ఎక్కడో ఖతార్లో ఉండే అల్ జజీరా సంస్థనే ఎక్కువ బాధించింది. అందుకే ఆ సంస్థ హిందూ ఆర్డర్ రన్స్ ఇండియా అంటూ ఒక సుదీర్ఘ కథనం రాసింది. భారత్లోని ప్రతి మందిర్, మసీదు వివాదాన్ని ముస్లింలపై దాడిగా చూపించడమే నిజమైన జర్నలిజం అనేలా వ్యవహరించింది. భోజ్శాల సంక్లిష్ట చరిత్రను సమతుల్యంగా చూపకుండా తన కథనాన్ని హిందుత్వం వర్సెస్ ముస్లింలు అనే ఫ్రేమ్లోనే పెట్టింది. భారత కోర్టుల తీర్పులను కూడా మెజారిటేరియన్ ప్రాజెక్టులా చిత్రీకరించే దుస్సాహసానికి పూనుకుంది. భారత న్యాయ వ్యవస్థ స్వతంత్రతని ప్రశ్నించేలా కథనం రాసింది. దేశంలో ఆలయాలపై జరిగిన చారిత్రక ఆక్రమణల గురించి మాట్లాడితే అది వెంటనే ఇస్లామోఫోబియా అవుతుందా? కాశీ, మధుర, అయోధ్య వంటి అంశాలపై భారతీయ సమాజంలో శతాబ్దాలుగా చర్చ ఉంది. ఇవి కేవలం రాజకీయంగా సృష్టించిన అంశాలు కావు, కోట్లాది హిందువుల భావోద్వేగాలు. కానీ అల్ జజీరా వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ కోణాన్ని చాలా తక్కువగా ప్రస్తావిస్తాయి. ఇప్పుడు కూడా ఆ సంస్థ అదే చేసింది. అల్ జజీరా ఇప్పుడే కాదు, గతంలోనూ భారత్పై విషం చిమ్మింది. సిఏఏ, ఎన్ఆర్సీ నిరసనల సమయంలో అల్ జజీరా రాసిన కథనాలు భారత ప్రభుత్వం ముస్లింలపై వివక్ష చూపుతున్నట్టు చూపించాయి. 2020 నాటి ఢిల్లీ అల్లర్లపై వచ్చిన కథనాల్లో అల్ జజీరా హిందుత్వ గుంపుల పాత్రను ఎక్కువగా హైలైట్ చేసింది.
అలాగే కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు తర్వాత అల్ జజీరా వరుసగా ప్రభుత్వ చర్యలను విమర్శించింది. ఇంటర్నెట్ షట్డౌన్, రాజకీయ నాయకుల నిర్బంధం, మానవ హక్కుల అంశాలపై దృష్టి పెట్టి పాకిస్తాన్ నేరేటివ్ను ప్రతిబింబించింది. 2021 వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల దగ్గర నుంచి కర్ణాటక హిజాబ్ వివాదం వరకు భారత్లో జరిగిన ప్రతి వివాదాన్ని ఇస్లామోఫోబియా యాంగిల్లోనే కథనాలు వండివార్చింది. కానీ ఆ కథనాలు భారత్లోని యూనిటీని దెబ్బతీయలేవు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, రాజకీయ పరంగా విభిన్న మతాల వారు జీవిస్తున్నారు. 145 కోట్ల భారతీయులు భాషాపరంగా కొన్ని రాష్ట్రాలను ఏర్పాటు చేసుకున్నా ఒకే జాతిగా కొనసాగుతున్నారు. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు, జెరూసలం వెళ్లే క్రైస్తవులకు సబ్సిడీ ఇచ్చిన చరిత్ర భారత్కు ఉంది. ఆ మాటకొస్తే ఇస్లామిక్ దేశాల్లో ఏ ఒక్క ప్రభుత్వమూ హజ్ యాత్రకు సబ్సిడీ ఇవ్వదు. ఒక్క భారత్ మాత్రమే 2018 ముందు వరకు హజ్ యాత్రికులకు సబ్సిడీ ఇచ్చింది. కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్లే హిందువులకు ప్రభుత్వం ఏ సబ్సిడీలు ఇవ్వలేదు. యోగి ఆదిత్యనాథ్ వంటి వారు ఇప్పుడిప్పుడే హిందువులకు యాత్రలు చేసేందుకు సబ్సిడీలు ఇస్తున్నారు. భారత్ను మత కోణంలో విమర్శించే వారికి ఇవేవీ కనిపించవు. ఏదేమైనా ఒక్కటి మాత్రం స్పష్టం: భోజ్శాల మసీదు కాదు, మందిరమే అన్న మధ్యప్రదేశ్ కోర్టు తీర్పు దశాబ్దాల మందిర్, మసీద్ వివాదాల ముగింపునకు అతి పెద్ద మలుపు. అయోధ్యతో కేవల్ జాంకీ హై, కాశీ మధుర అభి బాకీ హై అన్న నినాదం నిజం కావడానికి ఇదొక ఆరంభం. ఇది తెలుసు కాబట్టే అల్ జజీరా వంటి సోకాల్డ్ ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు భారత్ను లక్ష్యం చేసుకుంటున్నాయి. ఈ ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట డామ్ గుడ్ సిమెంట్.